చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాము. మీ పార్టీలో దయ్యాలున్నాయి, మీ పార్టీలో దుర్మార్గులు ఉండరు, మీ పార్టీ రాక్షసుల పార్టీ అని చెప్పేసి కేటీఆర్ చెల్లెనే మాట్లాడే. ఆమెకు పోటీగా మీరు బయలుదేరారు. మీ మధ్య పోటీతోని, మీ నలుగురి మధ్య కుర్చీ కోసం పోటీతో జరుగుతున్నటువంటి దాంట్లో మీ బురదను ప్రజల పైన రుద్ది, మీ నొప్పిని ప్రజల నొప్పిగా, మీ కడుపు మంటను ప్రజల కడుపు మంటగా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీనికి తోడు ఈరోజు టైము ఇంకోటి రకరకాల సంబంధించినటువంటి మాటలు మాట్లాడుతాం. అంటే టైము ఇంకోటి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. నీళ్లు ఎక్కడి నుంచి ఏ సీజన్ లో ఎట్లా వదలాలి అనేటువంటి సంగతి 5 సంవత్సరాల మంత్రిగా చేసిండు హరీష్ రావు. నీకు కనీసం జ్ఞానం ఉండాలి కదా. ఏ సీజన్ లో ఎక్కడ ఏ సీజన్ లో నార్లు పోసుకుంటారు, ఎక్కడ ఆరుతరు పంటలకు ఎట్లా నీళ్లు ఇస్తారు, ఏ ప్రాతిపదిక మీద ఇస్తారు అనేటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి రైతుల మనోభావాలకు అనుగుణంగా, రైతుల అవసరాలకు అనుగుణంగా నిర్ణయిస్తారు. కానీ నువ్వు నిర్ణయించి నువ్వు నీళ్ళు వదలాలి, నువ్వు నిర్ణయించి నువ్వు మోటార్ వత్తాలే అనేటువంటి పద్ధతి ఏదైతుందో ఇది నీది అవగాహన రాహిత్యము. లేదు నువ్వు ఏదైనా గందరగోళంలో, ఆగమాగంలో, గాయి గాబర అయిపోయి మాట్లాడుతున్నటువంటి మాటలుగానే తెలంగాణ సమాజం చూస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను.